అది ఒక అందమైన మడుగు. ఆ మడుగులో 3 చేపలు ఉన్నాయి. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుండగా వేసవికాలం సమీపించిందనమాట. అప్పుడు సుమతి అనే చేప మిగిలిన 2 చేపల్ని చూస్తూ ఇలా అంటుంది. ఈ మడుగు చాలా చిన్నది, వేసవి సమీపిస్తుంది కదా. ఈ మడుగు చిన్నది కావడంతో అంతయు ఇంకిపోతుంది. అప్పుడు మనము ఎటు వెళ్ళే వీలు ఉండదు. కావున ఎప్పుడూ ఇంకిపోని పెద్ద మడుగు చూచుకొని ఇప్పుడే దానిలోకి వెళ్దామా అని సుమతి తన 2 స్నేహితులతో చెప్పింది. ఇది విన్న కాలమతి ఇలా అంటుంది. ఈ మడుగు చిన్నదే, ఇంకిపోవునని ఎలా చెప్పగలవు? అలా కాక ఇంకిపోవట నిజం అయితే అప్పుడు ఏదో ఒక ఉపాయం తోచక మానదు. ఇప్పుడు ఈ మడుగు నిండుగానే ఉంది కదా, ఎందుకు ఇంత తొందర? ఎప్పుడో కష్టం వచ్చునేమోనని ఇప్పటి చక్కటి నివాసం విడిచిపోవట మంచిది కాదు. అలా అని కాలమతి అనేటప్పటికీ మందమతి ఇలా అంటుంది. మీ మాటలు చాలా అవకతవకగా ఉన్నాయి. మీ నీడని చూసి మీరే భయపడుచున్నారు. ఈ మడుగు మహాసముద్రం వలె కనిపిస్తుంది. ఒకటి కాదు, ఎన్ని వేసవిలు ఒక్క మాటన వచ్చినా ఇది ఇంకిపోదు. ఇది ఇంకిపోవుట కళ. ఏదో తలచుకొని చక్కగా ఆలోచించకుండా తొందరపడి ఏమీ చేయరాదు. కావున మనం ఇప్పుడే ఇక్కడి నుండి కదలటం మంచిది కాదు అని మందమతి చెప్పింది. వీరిరువురు చెప్పిన మాటలు నచ్చక సుమతి ఈ విధంగా అంది. మీ మాటలు వింటే చెడిపోవట తప్పదు. మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్ళక మానను అని సుమతి వారితో గట్టిగా చెప్పి బయలుదేరిందనమాట. అలా బయలుదేరిన సుమతి ఆ మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి వెళ్ళిందనమాట. దానిలో నుండి పెద్ద కాలువలోకి ప్రవేశించింది. దానిలో నుండి సముద్రంలో ఉన్న ఓ పెద్ద మడుగులో ప్రవేశించి దానిలో నిశ్చింతగా బ్రతకసాగింది. ఇంతలో వేసవికాలం వచ్చేసిందన్నమాట. నెమ్మదిగా ఎండలు ఎక్కువయ్యాయి. ఒక్కొక్క చెరువు, ఒక్కొక్క మడుగు ఎండిపోసాగాయి. మరికొద్ది రోజులకి వలలు పట్టుకొని చేపలు పట్టుకోవడానికి జాలర్లు ఆ మడుగులోకి వచ్చారన్నమాట. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కొక్క చేప వాళ్ళకి దొరికిపోతున్నాయి. దొరికిన చేపలన్నింటినీ వాళ్ళు ఒక త్రాటికి గుచ్చసాగారన్నమాట. అది చూసిన కాలమతి ఇలా అంటుంది. పెద్ద చిక్కే వచ్చింది. సుమతి చెప్పిన మాటలు వినకపోతేనే అయినను ఇప్పుడు అట్లా తల్లడిల్లుచూ కూర్చుండుట మంచిది కాదు. ఉపాయం చూడవలను అని కాలమతి ఆలోచించసాగింది. ఇంతలో చేపలు గుర్చిన తాడు మొలలో దోపుకొని ఊతతో అక్కడికో జాలరి వచ్చాడు. అప్పుడు కాలమతి ఇలా ఆలోచించింది. నేనిప్పుడు త్రాటిని నోటితో పట్టుకుని ఉంటాను. జాలరి నన్ను చూసి త్రాటికి గుచ్చబడిన చేపేమోనని అనుకుంటాడు. తర్వాత వాడు వెళ్ళేటప్పుడు మంచి మడుగును చూసి తప్పించుకుంటాను అని ఆలోచించి కాలమతి అలానే చేసిందనమాట. తప్పించుకోవడానికి ఉపాయం తోచక ఆలోచిస్తున్న మందమతిని ఒక జాలరివాడు పట్టుకొని తన బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులో చేపలన్నీ అయిపోయిన వెంటనే జాలరివారు ఇళ్లకు బయలుదేరారన్నమాట. దారిలో ఒక పెద్ద కాలువ కనబడగా వారు బురద కొట్టి ఉన్న చేపలు కడగడానికి అందులో దిగారు. కాలమతి వెంటనే ఆ త్రాటిని విడిచిపెట్టి జాలరులకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి మాత్రం పాపం జాలరివాడి వల్ల చిక్కుకుంది.